యెహోషువ యెరికో పట్టణం అనే పట్టణం మీద ముట్టడి వేస్తున్నాడు. ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి ఏ దారిని వెళ్ళి యుద్ధం చేస్తే గెలుస్తామా అని ఇద్దరు వేగిల వారిని ఆ ఊరిలో పంపించారు. చాలా జాగ్రత్తగా ఉందా, మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా. అందరూ కూడా చాలా శ్రద్ధగా విందా. మీకు అర్థమయ్యే భాషలో ఒక స్టోరీ లాగా మీకు అర్థమయ్యే కోణంలోనే నేను చెప్తాను. మేము ఇంత దూరం వచ్చి నిన్న మొన్న కాశీనగరంలో ఉదయం రాత్రి, ఈరోజు రేపు ఇక్కడ ఉదయం రాత్రి, రేపు ఈ మీటింగ్స్ అయిపోయిన వెంటనే లిబిరిలో ఉదయం రాత్రి, ఇవన్నీ మేము పెట్టి సభలు పెట్టి ఖర్చు పెట్టి యవనస్తులు కష్టపడి వెళ్ళేది ఊరికనే కాదు. మీ హృదయంలో కొంచెం దేవుని వాక్యాన్ని ఉంచి వెళ్ళాలని ఆశ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్న చాలామంది ఈ గొర్రెబంద యవనస్తులు ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉన్నారో వారు మారి ప్రభుని నమ్ముకొని వారి ఖర్చులతోనే ఈ సభలు పెడుతున్నారు. కాబట్టి ఆ కష్టం, వారి కష్టం వృధా అవ్వకూడదంటే మీ హృదయంలో, మీ మతం మారమనట్ల కులం మారమనట్లేదు, కానీ మీ హృదయంలో పాపము పోవాలని మాత్రమే ఆశ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ చూడండి, యెరికో పట్టణాన్ని ముట్టడి వేయడానికి ఇద్దరు వేగిల వారిని పంపించాడు యెహోషువ. వీరు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వెంటనే అక్కడున్న వాళ్ళు గమనించేశారు, కొత్త వారు వచ్చారు మన ఏరియాకి. ఉదాహరణకు అనుకుందాం, ఇదే గొర్రెబంద ప్రాంతానికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వెంటనే అర్థమైపోద్ది, అవునా కదా? అలా ఇటో అటో ఓకండి. ప్రైజ్ లార్డ్. అర్థమైపోద్దా? అర్థం కాదు. కేరళలో ఒక్కొక్క ఇల్లు చాలా చాలా దూరంగా ఉంటుంది. మేము అక్కడికి, నేను 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ చాలామందిని అడిగేవాడిని, సడన్గా దొంగలు పడితే ఏంటి పరిస్థితి? ఒక్కొక్క ఇంటికి 1 ఎకరం దూరం స్థలాలు ఉన్నాయి అంటే వాళ్ళందరూ చెప్పిన ఒక మాట ఏంటంటే, కొత్త వ్యక్తి ఏరియాకి వస్తే మాకు వెంటనే అర్థమైపోద్ది. చూడండి, యెరికో పట్టణంలో కూడా ఈ కొత్త వ్యక్తులు ఇద్దరు వేగిల వారు వచ్చేసరికి ఆ ఊరు వాళ్ళకి అర్థమైపోయింది. ఏమనో తెలుసా? వీరెవరో కొత్త వారు వచ్చారంటే ఏదో మన దేశానికి ముప్పు తేబోతున్నారు, ఏదో కష్టాన్ని తేబోతున్నారు, మనకేదో యుద్ధ సమాచారం త్వరలోనే వినబడబోతుందని గమనించి ఏం చేశారంటే వెంటనే ఆ యెరికో పట్టణపు రాజుకి వర్తమానం పంపించారు. అయ్యా, మన ఊరికి, మన పట్టణానికి ఇద్దరు కొత్త వారు వచ్చారయ్యా. వారిని చూస్తుంటే మాకెందుకో భయంగా ఉంది, మాకెందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. వీళ్ళెందుకో ఏదో మన ఊరిని ఏదో చేయడానికి వచ్చారని అనిపిస్తుంది అనగానే రాజు వెంటనే కొంతమంది సైనికులు పంపించారు. వెతకండి, పోండి, ఎక్కడున్నారో చూసారండి, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొని తీసుకొని రండి అని చెప్పి పంపించాడు. అయితే పంపించేసరికి ఈ విషయం వీళ్ళు తెలిసింది, రాజుకి వెళ్ళిపోయింది వర్తమానం అని తెలిసి అక్కడ వాళ్ళు అడిగారు, ఎక్కడ తలదాచుకుంటే బాగుంటుంది ఈ ఊర్లో, ఎవరైతే మమ్మల్ని దాచిపెడతారు, ఎవరు రహస్యంగా మమ్మల్ని కాపాడతారని చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాహాబు. ఎవరామె? చెప్పండి గట్టిగా. రాహాబు. అయితే ఈమె వృత్తి ఏంటంటే వేశ్యతనం, పాపము చేయడం ఈమె వృత్తి. ఈమె డబ్బులు సంపాదించడానికి పాపం చేస్తూ ఉండేది. ఇక్కడ చూడండి, గమనించండి, చాలా మంది పురుషులు ఆమె దగ్గరకు వచ్చి పాపం చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే గమనించండి, అనుకోని రీతిగా వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఈమె ఏం చేసిందంటే వీళ్ళు చెప్పారు, అమ్మా, మేము ఇక్కడ పాపం చేయడానికి రాలేదు, కానీ మమ్మల్ని యెహోషువ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ప్రాంతానికి పంపించాడు. ఇదిగో త్వరలో ఈ ప్రాంతాన్ని మేము ఇదిగో ముట్టడి వేయబోతున్నాం, ఈ ప్రాంతం మీద యుద్ధం చేయబోతున్నాం అంటే ఆమె వెంటనే కొన్ని మాటలు మాట్లాడింది. ఏమనంటే, అయ్యా, మీరు ఇశ్రాయేలీయులు కదా, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు మా దేశం మీదకి వచ్చి యుద్ధం చేస్తే ఖచ్చితంగా మేము ఓడిపోతాం. ఖచ్చితంగా మేము ఏం చేస్తాం? ఓడిపోతాం. చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా మేము ఏం చేస్తాం? ఓడిపోతాం. మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడు యుద్ధం చేస్తే మేము ఎవరు గెలవలేము. ఇదిగో మీ దేవుడి గొప్పతనం నేను చాలా సంవత్సరాల కింద నుంచి వింటున్నాను. నేను ఒకవేళ పాపము చేసే స్త్రీ అయి ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీ దేవుడి గురించి ఏదన్నా మాట నాకు వినబడితే ఎందుకో భయమేస్తా ఉంటది నాకు. మీ దేవుడి గురించి నేను వింటూ ఉంటే, ఆయన చేసే కార్యాల గురించి వింటూ ఉంటే, ఆయన చేసే కార్యాల గురించి నేను చెవులతో వింటే నాకెక్కడో భయం వేస్తా ఉంటది అని చెప్పి వెంటనే చూడండి, గమనించండి, వాళ్ళిద్దరిని చెప్పింది, ఇదిగో మిమ్మల్ని నేను కాపాడతాను అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఒక జమ్ము పెట్టె లాంటి ఒక పెట్టుంటే ఆ పెట్టెలో పెట్టి ఉంచింది. ఈలోపు సైనికులు వచ్చారు, తలుపు కొట్టారు. వచ్చి, ఏంటమ్మా
నీ ఇంటికి ఇద్దరు వచ్చినట్టున్నారు, ఇక్కడ వాళ్ళు అందరూ ఎవరు అడిగినా కూడా నీ ఇంటికే వచ్చారని చెప్పారు అంటే ఆమె ఏం చెప్పిందంటే, నా ఇంటికి అలాంటి వాళ్ళు ఎవరు కూడా గట్టిగా రాలేదు. లేదు లేదు ఇక్కడికి వచ్చారని అందరూ చెప్తున్నారు. వచ్చారయ్యా వాస్తవమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇందాకే. ఒకవేళ మీరు తరుముకుంటూ వెళ్తే, ఇదిగో ఆ గమని తలుపు వేయబడక మునిపే మీరు వెళ్తే ఆ ఇద్దరు వ్యక్తులు మీరు ఏం చేయొచ్చు, పట్టుకోవచ్చు. మీరు వెళ్ళి వాళ్ళు పట్టుకోవచ్చు అని చెప్తే వీళ్ళు వెంటనే గుర్రాలు తీసుకొని సైనికులు గబగబా పరిగెత్తారు. అయితే ఆమె వీళ్ళని మెల్లిగా ఆ జమ్ము పెట్టెలోంచి బయటికి తీసి వీళ్ళిద్దరితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. 10వ వాక్యం పై లైన్ నుంచి చూద్దాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోతుందని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా దేవుడైన యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను. యోర్దాను తీరమునున్న ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. హల్లెలూయా. తర్వాత కూడా వాక్యం చూద్దాం. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక రహాబు అనేటువంటి ఈ వేశ్య ఆమె పాపము చేస్తున్నప్పుడంట దేవుని గురించి వినబడిందంట. ఏమనో తెలుసా, ఇదిగో ఈ దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, యోర్దాను నదిని ఇదిగో చల్లార్చిన దేవుడు, ఆరిన నేలగా చేసిన దేవుడు, ఈయన అద్భుత దేవుడు. ఈయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఆ బంధకములో, పాపము బంధకములో ఇదిగో ఉన్నప్పుడు, ఐగుప్తుల బంధకములో దాస్యత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించిన గొప్ప దేవుడు అనంట. ఈమె గురించి విన్నప్పుడంట ఆమె గుండె కరిగిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఆమె ఒక పక్కన పాపము చేస్తుంది, కానీ మరొక పక్కన దేవుని వాక్యం వినబడుతుంటే ఆమెకి భయం వేస్తుంది. ఒక పక్కన పాపం చేస్తుంది, ఒక పక్కన దేవుని గొప్పతనం వింటుంటే భయం వేస్తుంది. ఒక పక్కన పాప జీవితం చేస్తుంది, దేవుని యొక్క గొప్పతనం ఒక పక్కన వినబడుతుంటే ఆమె గుండెల్లో దడలు పడుతున్నాయి. ఒక పక్కన దేవుని యొక్క గొప్ప శక్తిగల కార్యాలు వినబడుతుంటే మరొక పక్కన ఆమె గుండెల్లో భయం ప్రారంభమైంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నీతో ఒక మాట చెప్పనా, శబ్దయంత్రం ద్వారా వింటున్నా ఎవరైనా పాపము చేస్తూ, దేవునికి అన్యాయంగా నడుస్తూ, దేవునికి అక్రమంగా నడుస్తూ, కుటుంబ జీవితాన్ని పాడు చేస్తూ, భార్య భర్తల జీవితాన్ని పాడు చేస్తున్నా ఏ వ్యక్తి అయినా రాత్రి వాక్యం వింటుంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ గుండెల్లో ఒక భయాన్ని పుట్టించబోతున్నాడు. ఆ భయం ప్రారంభమైనప్పుడు నీ వెంటనే నీ పాపాన్ని ఆపేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఆమె పాపం చేస్తుంది రైతే, కానీ ఒక పక్కన దేవుని గొప్ప కార్యాలు వింటుంటే, దేవుని శక్తి అంట వింటుంటే, దేవుని గొప్పతనం వింటుంటే ఆమెకంట గుండెలు కరిగిపోయినాయి అట. బాబోయ్, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు మామూలైన కాదు. యేసయ్యని చాలా చులకనగా చూస్తారు మన భారతదేశంలో. ఎంత తక్కువగా చూస్తారంటే అంత తక్కువగా చూస్తారు. ఆశ్చర్యం ఏంటంటే, ప్రపంచ దేశాలు యేసయ్యని ఆరాధించే దేశాలు సుమారు 55 దేశాల పైన ఉన్నాయి. 55 దేశాల పైన ఉన్నాయి. అవన్నీ కూడా ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా చూడండి ఒకసారి, సౌత్ కొరియా చూడండి, ఇంకా ఇలాంటి దేశాలు ఎన్నో చూడండి. చాలా మంది ఒక పేరు పెట్టేశారు యేసయ్యకి. ఏంటో తెలుసా, అమెరికా దేవుడు. ఏ దేవుడు? యేసయ్య ఏ దేవుడు అంట. ఆశ్చర్యం ఏంటంటే, యేసయ్య పుట్టినప్పుడు అమెరికానే లేదు. యేసయ్య పుట్టిన అనేక సంవత్సరాల ఆరోహణమే తిరిగి వెళ్ళిపోయిన అనేక సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి అమెరికా దీవిని కనిపెట్టి అక్కడ అమెరికాని కనిపెట్టాడు. అమెరికాలో యేసయ్య పుట్టుంటే అమెరికా దేవుడు అయ్యేవాడు. అప్పుడు అమెరికానే పుట్టలేదు కదా.
అసలు అమెరికానే లేదు కదా, దాని రూట్స్ కూడా లేవు కదా, దాని వేరులు కూడా లేవు కదా. కానీ ప్రజలు పెట్టేశారు అమెరికా దేవుడు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటి తెలుసా? యేసయ్య అంట భూ ప్రపంచంలో మధ్యలో ఆయన పుట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తూర్పు వైపు పుట్టుంటే ఆయన తూర్పు దేవుడు అనేవాళ్ళు, ఉత్తరం పుట్టుంటే ఉత్తరాన్న దేవుడు అనేవాళ్ళు. కానీ ఒక మాట చెప్పరా, యేసయ్య తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులున్న మధ్యలో ఉన్న యెరూషలేములో బెత్లెహేములో ఆయన పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన భూభాగములో మధ్యలో పుట్టాడు తెలుసా? ఆయన సర్వయుగానికి ఆయన దేవుడు, సర్వ ప్రపంచానికి ఆయన దేవుడని సాటి చెప్పడానికి ఆయన భూమి మధ్యలో ఉన్న బెత్లెహేములో ఆయన పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఈ గొప్ప దేవుని వాక్కు వినగానే ఒక వేశ్య కనిపించిందట, పాపము చేసి ఒక స్త్రీ కనిపించిందంట. బాబోయ్, ఈయన దగ్గర వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆ మంటున్న ఒక మాట, మేము వినినప్పుడు మా గుండెలు ఏమైపోయినాయట. చెప్పండి గట్టిగా, గట్టిగా. అందరూ ప్రార్థన ఆత్మతో ఉండాలి. మీ లోపల ప్రార్థన జరుగుతూ ఉండాలి. ఏం జరుగుతుండాలి? పక్కన వాళ్ళతో మాటలు కాదు, పిల్లల ఆటలు కాదు. లోపల ఏం జరుగుతుండాలి? చెప్పండి, చెప్పండి, చెప్పండి గట్టిగా. చాలా మందికి యేసయ్య అంటే ప్రేమామయుడు, కరుణామయుడు. 100% నేను కూడా ఒప్పుకుంటా, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. సిలువలో ఆయన ప్రేమను చూపించాడు మనందరి కోసం, రక్తాన్ని చిందించాడు, మనందరి పాపం నుంచి ఆయన ఒక్కడే విడిపించాడు. యేసయ్య చెప్పిన ఒక మాట, భూప్రపంచం మీద దేవుళ్ళు అనబడిన వారు ఎవరు చెప్పలా, ఒకే ఒక మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేనే మార్గము. ఎక్కడికి మార్గం? ఆయన స్వర్గానికి, పరలోకానికి ఆయన ఒక్కడే మార్గం. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరలేరు. నేనే సత్యం. ఎవరు సత్యం, ఎవరు సత్యం, ఎవరు సత్యం అని అనేక మంది సత్యాన్వేషణ చేస్తున్న వారికి ఈరోజు ఒక వార్త చెప్పనా, ఒక శుభవార్త చెప్పనా? ఆ సత్యము నేనే అని ప్రతిష్ఠించి చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఒక్కడే. నేనే జీవం అన్నాడు. ఎందుకు నేనే జీవం అన్నాడంటే, మరణము వరకు అక్కడతో ఒక వ్యక్తి జీవితం ముగించబడిపోతే అది జీవం అనరు, దాన్ని మరణం అంటారు. కానీ మరణము తర్వాత ఒక గొప్ప జీవితాన్ని సిద్ధపాటు చేసి దేవుడు ఉంచాడు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేనే ఆ జీవాన్ని. ప్రైజ్ ది లార్డ్. నేనే ఆ జీవం. ఈరోజు వాక్యం వింటున్న ఎవరైనా, ముఖ్యంగా ఈ గొర్రెబంద గ్రామస్తులు ఎవరైతే వాక్యం వినడానికి వచ్చారో, శబ్దయంత్రం ద్వారా వింటున్నారో, ఈ భూమి మీద ఎక్కడితో జీవితం అయిపోయింది అని అనుకుంటే మేము అసలు ఎక్కడికి వచ్చి సభలు పెట్టాల్సిన అవసరమే లేదు, చర్చిల్లో వాక్యం పెట్టాల్సిన అవసరం లేదు, మిగతా భక్తి చేయాల్సిన అవసరం కూడా లేదు. బతికినంత కాలం తాగినోళ్ళు తాగుతారు, తిన్నవాళ్ళు తింటారు, కొట్టుకున్న వాళ్ళు కొట్టుకుంటారు, చచ్చిపోయాడు చచ్చిపోతారు, అయిపోతాయి. కానీ మనమందరం ఒక మాట నమ్ముతాం, స్వర్గం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళాలి అంటే ఎవరి మార్గం? ఎవరు తీసుకొని వెళ్తారు? అలా వెళ్ళాలి అంటే మనలో పాపం ఉండకూడదు. ఆ స్థలంలోకి వెళ్ళాలంటే, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీలో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నీలో పాపం ఉండకూడదు, పరిశుద్ధత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధత ఉండాలంటే ఆ పరిశుద్ధుడని యేసయ్య ఒక్కడు మాత్రమే నిన్ను పరిశుద్ధుడిగా మార్చగలడు. ఎవరన్నా నాలో పాపం ఉందని ప్రతిష్ఠించగలరా అని సవాల్ విసున్న ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి, యేసయ్య దగ్గరికి వస్తే వెండి వస్తుంది, బంగారం వస్తుంది, కార్లు వస్తాయి, ఆస్తి వస్తుంది, అంతస్తు వస్తుంది, నేను చెప్పను, కానీ ఇస్తాడు తర్వాత. కానీ మొదట పరిశుద్ధమైన జీవితం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్, ఆయన గుండెకి సంబంధించిన రోగుల్ని చూస్తాడు. ఆయన దాంట్లో స్పెషలిస్ట్. న్యూరాలజిస్ట్, నరాలకు సంబంధించిన వ్యక్తి, నరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తాడు. గైనకాలజిస్ట్, స్త్రీ సంబంధమైన ప్రాబ్లాలు మాత్రమే చూస్తాడు.
అయితే మన యేసయ్య ఒక స్పెషలిస్ట్ ఏంటో చెప్పనా? హృదయాన్ని, జీవితాన్ని మార్చగలడు. ఆయన ఒక్కడే మార్చగలడు, ఇక ఎవరో మార్చలేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఆమె ఒక పక్కన పాపం చేస్తుంది, కానీ ఆమెకు ఒక పక్కన దేవుని గురించి వింటుంటే భయం వేస్తుంది, లోపల భయం వేస్తుంది. ఏమండి, మనలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఏంటిది? హలో, ఏంటిది? మనం ఏదైనా తప్పు చేస్తే ఏమంటుంది అది? తప్పు చేస్తున్నావు అంటదా అంట. హలో, ఒక రెడ్ బల్బు లాగా కుయ్ 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 అంటదా లేదా? హలో, దాన్ని కూడా దాటాక దేవుని వాక్యం మాట్లాడింది, నువ్వు తప్పు చేస్తున్నావు, అది కూడా నువ్వు దాటావనుకోండి, ఇక నెక్స్ట్ నువ్వు వెళ్ళేది పాపంలోకి. ఇక్కడ చూడండి, గమనించండి, ఈమె పాపం చేస్తుంది, కానీ దేవుని గురించి వింటే ఒక అన్ని చెడురాలు, దేవుని బిడ్డ కాదు ఆమె, ఒక అన్ని చెడురాలు. ఆమె ఇప్పుడు ఇద్దరు వేగిల వారిని ఒక మాట అడిగింది, అయ్యా ఒకవేళ మీరు యుద్ధం చేయడానికి వస్తే నా కుటుంబాన్ని మాత్రం, ఇప్పుడు మీ ఇద్దరిని కాపాడినట్టుగా నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయండి? కాపాడండి, నా కుటుంబాన్ని మాత్రం కాపాడండి అంటే వాళ్ళు ఏం చెప్పారండి? సరే, మేము యెహోషువతో చెప్తాం. ఎవరితో చెప్తా? యెహోషువతో చెప్తాం. మేము చెప్పి, ఇదిగో నీ ఇంటి మీద ఒక ఎర్ర తాడు కట్టుకో. ఏ తాడు కట్టుకో? ఆ ఎర్ర తాడు ఇప్పటికి వస్తానే ఉంది. మరి ఎర్ర తాడు కట్టు. ఆ ఎర్ర తాడు మేము చూసినప్పుడు, ఓ ఇది పలానా ఇల్లు అని మేమేం చేస్తామంటే, వెంటనే ఆ ఇంటి మీద యుద్ధము చేయకుండా ఆ ఇంటిని కాపాడతాం అంటే, సరే అంది. ఈలోపు మెల్లిగా రాత్రి అందరూ పడుకునే టైంలో వాళ్ళిద్దరిని పంపించేసింది, జాగ్రత్త వెళ్ళిపోయారు. యెహోషువకి వెళ్ళి చెప్పారు, అయ్యా మేము వెళ్ళడం తెలిసిపోయింది ఆ దేశంలో. ఏమైంది? గట్టిగా తెలిసిపోయింది. మేము చాలా తప్పించుకొని వచ్చాం, చాలా కష్టపడ్డాం, తెలుసుంటే మమ్మల్ని చంపేసేవాళ్ళు, కానీ దేవుడు తన కృపతో మమ్మల్ని ఏం చేశాడు? కాపాడాడు. కానీ అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె వృత్తి పాపము చేసే వృత్తి, కానీ మన దేవుని గొప్పతనం వినింది, ఆమె కాపాడమని ప్రాధేయపడింది. అయితే యెహోషువ అన్నాడు, సరే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను కాపాడదాం అనుకున్నాడు. అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఈమె ఏం చేసిందో తెలుసా? వాళ్ళు మళ్ళీ యుద్ధము చేయడానికి వచ్చే లోపు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ సహోదరుల్ని, వాళ్ళ సహోదరుల్ని అందరినీ తెచ్చేసుకుంది. అందరినీ కూడా తెచ్చేసుకుని అంటుంది, యుద్ధము జరగబోతుంది, అమ్మా నువ్వు బయటికి వెళ్ళమాకు, నానా నువ్వు బయటికి వెళ్ళమాకు, ఇదిగో ఏ క్షణములైనా యెహోషువ సైన్యం వస్తుంది, వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు, ఆ యుద్ధములో నువ్వు గాని, అమ్మ గాని, నాన్న గాని, ఒకరి సహోదరుల మీరెవరన్నా బయటికి వెళ్తే హతులైపోతారు, వెళ్ళమాకండి అని చెప్పి లోపలికి తెచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటుంది. ఈరోజు వాక్యం వింటున్నాం, ఒక మాట చెప్పనా? ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడి, ఇదిగో నీ తండ్రిని కాపాడుకునే సమయం ఇదే, నీ తల్లిని కాపాడుకునే సమయం ఇదే. యేసయ్య త్వరగా మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి నీ తండ్రి రక్షించబడాలి, ఇంటిలోకి రక్షణ అనుభవంలోకి రావాలి, బాప్తిస్మ అనుభవంలోకి రావాలి, పాప విమోచన అనే అనుభవంలోకి రావాలి. ఒక పాపము చేసే స్త్రీ తన కుటుంబాన్ని ఎంత కాపాడుకుంటుందో చూడండి. ఈరోజు కుమారుడు పాపములో ఉంటే తల్లి నిద్రపోతుంది, మరి ఎలా నిద్రపోతుంది నాకు అర్థం కావట్లా. భర్త పాపములో ఉంటే భార్య ప్రశాంతంగా నిద్రపోతుంది, ఎలా నిద్రపడుతుంది సహోదరు నీకు? ఒక పాపము చేసే ఆ స్త్రీ చూడండి తన కుటుంబాన్ని ఎంత కాపాడుకుంటుందో చూడండి ఒకసారి. దేవుడు కుటుంబ జీవితాన్ని ఇచ్చింది. మగవాడు నువ్వు తాగయ్యా, భార్య నీకు నచ్చినట్టుకుండు, కొడుక నువ్వు నచ్చినట్టుండు, కూతురా నువ్వు నచ్చినట్టుగా ఉండని కాదు. అందరూ కూడా నేను నా ఇంటి వారిలో యెహోవాను సేవించే వారమనే సాక్ష్యము మన కుటుంబం నుంచి వినబడ్డానికి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, గమనించండి, ఆమె ఆ క్షణం అర్థమైంది, ఇక వేగిల వారు వెళ్ళారంటే యుద్ధం ఎప్పుడైనా జరగచ్చు, ఏ క్షణంలోనే జరగచ్చు. మన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఒక ఎర్ర గుడ్డ అక్కడ కట్టేసేసి తాడు ఒక్కొక్కరి ఇంట్లో చేర్చుకుంటుంది. ఆ ఇంటిలోకి చేర్చుకునే అనుభవమే రక్షణ అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఏ అనుభవం?
ఒకవేళ నీ కొడుకు ఇంకా పాపములో ఉన్నాడా, యేసయ్య గనక ఈ రాత్రి వస్తే, మధ్య ఆకాశానికి వస్తే, సంఘం ఎత్తబడిన గుంపులో ఒకవేళ మీరుంటే, నీ కొడుకు మిగిలిపోతాడు, మీ భర్త మిగిలిపోతాడు, మీ భార్య మిగిలిపోద్ది. ఇదిగో మిగిలిన వారికి మామూలుగా ఉండదు ఆ శిక్ష, చాలా భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద ఉంటాయి. అందుకనే మనందరినీ కాపాడడానికే ఇగో ఈ సభలను పెట్టి, నీ మనస్సు మార్చుకో సహోదరుడా, నీ మనస్సు మార్చుకో సహోదరి. ఒక వేశ్య, ఒక పాపము చేసే స్త్రీయే తన మనస్సును మార్చుకొని ప్రభు కొరకు ఇదిగో యుద్ధంలో నా కుటుంబం చావకూడదని కాపాడుకుంటుంటే, ఈ రాత్రి ఒకవేళ యేసయ్య ఎప్పుడన్నా రావచ్చు, ఏ క్షణంలో రావచ్చు. ఆ సమయానికి ఇదిగో ఆయన వస్తే ఒక దొంగలాగా వస్తాడు, ఎవరికి చెప్పడు. ఆయన హఠాత్తుగా వస్తాడు, ప్రధాన దూత బూర ఊదుతుంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చే సమయానికి నీ కుటుంబం రక్షించుకోవాలని, కాపాడుకోవాలని హెచ్చరించడానికి ఈ సభల్ని రాత్రి దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఊరికనే కాదు, యవనస్తుల వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు ఈ సభలు పెట్టింది. గొర్రెబంద గురించి నేను నిజంగా దేవుణ్ణి అడిగాను ఈ రాత్రి. దేవుని భయం ఈ ఊర్లో స్టార్ట్ అవ్వాలి. చాలా మందికి దేవుని భయం లేదు, ఇంకా చాలా మందికి దేవుని భయం లేదు. 2024 గొర్రెబంద లివరి ప్రాంతాల్లో ఒక గొప్ప దేవుని భయం ప్రారంభించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు అంటే చాలా అలక్ష్యత, చాలా నిర్లక్ష్యత. ఏముందలే, ఏం చేస్తాడులే. నీకు జీవితాన్ని దేవుడిచ్చింది సహోదరి, నీకు నచ్చినట్టుగా బ్రతకమని కాదు. ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయనకు ఆలయముగా ఉండమని, కానీ నీకు నచ్చినట్టుగా బ్రతకమని కాదు. నీ శరీరం దేవుని, గట్టిగా గట్టిగా చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, దేవుని ఆలయం, దీన్ని నేను పాడు చేయకూడదు. చెప్పండి చెప్పండి, దీన్ని నేను పాడు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది పాడు చేసుకోవడానికి ఇచ్చింది కాదు. కిడ్నీలు పాడు చేసేసుకో, లివర్లు పాడు చేసేసుకో, తాగేసని కాదు. ఇది ఒక అద్దె ఇల్లు. ఏ ఇల్లు? గట్టిగా గట్టిగా. దీనికి ఒక ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ ఒకరోజు అడుగుతాడు. ఆ ఓనర్ అడిగినప్పుడు చాలా పరిశుద్ధంగా ఆయనకి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఆమె ఇంట్లో ఒక్కొక్కరిని చేర్చుకుంటుంది. అందరూ అంటున్నారు, ఎందుకు ఇలా పిలుస్తున్నావు, ఇంట్లోకి రమ్మంటున్నావు, కారణం ఏంటి అంటే, అయ్యా ఏ క్షణంలో యుద్ధం జరగచ్చు. ఈ ఇంట్లోకి వస్తే క్షేమం, ఇంట్లోకి వస్తే ఇదిగో ఇక్కడ గొర్రెపిల్ల రక్తము రంగులో ఉన్న ఒక తాడు ఇక్కడ ఉంది, ఎర్ర తాడు. ఆ ఇంటికి క్షేమం. నేను మాట చెప్పిన, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఇంటికి మాత్రమే క్షేమము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తములో కడగబడిన వారు మాత్రమే సంఘముతో పాటు ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంఘముతో పాటు ఎత్తబడతారు. ఇక్కడ చూడండి, అవందరిని చేర్చుకుని కాపాడుకుంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది నిజంగా మీ భర్త తాగుతూ ఇష్టానుసారంగా ఉంటే, మగోడిగా తాగుతాడులే అని వదిలేస్తారా? కుమారుడు ఒకవేళ తాగి పాడైపోతుంటే, సర్లే పాడైపోతున్నాడు పోనే, ఈ టైంలో తాగిపోతే ఎప్పుడు తాగుతాడు? కొంతమంది తల్లులు ఇస్తారు డబ్బులు తీసి తాగడానికి. తాగిరారా పోయి. ఒక మాట గమనించండి, తాగి ఎంతమంది యవనస్తులు మంచి జీవితాన్ని కోల్పోయి ఇదే గొర్రెబంద ప్రాంతంలో మధ్యలోనే జీవితాన్ని వదిలేసారు. ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఎంతమంది పెద్దవారు భర్తలు తాగి వారి జీవితాన్ని పాడు చేసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మధ్యలోనే వారు కన్ను మూసేశారు. ఒకసారి ఆలోచిద్దాం మనం ఒకసారి. దేవుడు మనకిచ్చిన జీవితం మనకు నచ్చినట్టుగా బ్రతకమని కాదు. ఆమె చూడండి, అందరినీ చేర్చుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి గట్టిగా, ఏం చేస్తుంది? చేర్చుకుంటుంది అందరినీ కూడా. ఈరోజు రక్షణ అనే ఇంటిలోకి మీ కుటుంబాలన్నీ చేర్చబడాలి. చెప్పండి చెప్పండి గట్టిగా, ఏమవ్వాలి? గట్టిగా ఏమవ్వాలి? అందరూ ఎక్కడికి రావాలి? రక్షణనే ఇంటిలోనికి రావాలి. రక్షణనే ఇంటిలోనికి రావాలి. ఇక్కడ చూడండి, ఒకసారి చదువుదాం, మాట నుంచి చదువుదాం. 18వ వాక్యం. నీవు మమ్మను
ఈ ఎర్రని దారమును కట్టి ఆ. నీ తండ్రిని ఉమ్. నీ తల్లిని ఉమ్. నీ అన్నదమ్ములను ఆ. నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఆ. నీ ఇంట చేర్చుకొనుము. వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు? ఎవరు చేర్చుకోమన్నారు? హలో, ఆహా. నీ తండ్రి ఇంటి వారిని. ఎవరిని? హలో, ఎవరిని? మీ తండ్రి ఇంటి వారిని చేర్చుకోండి, మీ తల్లి ఇంటి వారిని చేర్చుకోండి, మీ అన్నల్ని, సహోదరిని చేర్చుకోండి. రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఇంకా మీ తండ్రి జనాంగంలో, మీ తల్లి జనాంగంలో రక్షించబడిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఒక బుక్ తీసుకొని, ఒక పేపర్ తీసుకొని రక్షించబడాల్సిన వాళ్ళ పేర్లన్నీ రాసి, రక్షించబడాల్సిన గట్టిగా 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 త్వరగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. త్వరగా ఏం చేయండి? గట్టిగా గట్టిగా ఏం చేయండి? గట్టిగా ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? గట్టిగా గట్టిగా. ఎవరేమైపోతే నాకెందుకు లేయ్యా కాదు, వారు రక్షించబడాలని. ఇక్కడ చూడండి, ఒక రాహాబు అనే ఒక వేశ్య, ఒక పాపము చేసే స్త్రీ వేగిల వారు చెప్పినట్టుగా ఆమె చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టి ఇప్పుడు దేవుని భయములోకి వచ్చి కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఏం కాపాడుకుంటుంది? గట్టిగా గట్టిగా ఎవరు తెలిసి చెప్పాలి? గట్టిగా కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఈరోజు మీ తండ్రి జనాంగంలో, మీ తల్లి జనాంగం రక్షించబడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారా? ఈ మధ్య బాగా యూనివర్సల్ ప్రేయర్ ఎక్కువైపోయింది. దేవా మా దేశాన్ని కాపాడు, ఒక్క మాటలో దేశం ప్రార్థన అయిపోయింది. దేవా మా ఊరిని కాపాడు, ఊరు ప్రార్థన ఒక్క నిమిషంలో అయిపోయింది. దేవా మా కుటుంబాన్ని కాపాడు, ఒక్క నిమిషంలో కుటుంబ ప్రార్థన అయిపోయింది. నేను మాట చెప్పిన, మన ఇంట్లో భర్త రక్షించబడకపోతే నిద్ర పట్టకూడదు మనకి. నేను ఇక్కడ ఈ 2 రోజులు తిరుగుతూ ఉన్నాను. ఇంత సభల పనులు జరుగుతున్నాయి, తాగేవాళ్ళు తాగుతున్నారు, పేకాట ఆడేవాళ్ళు ఆడుతున్నారు. నా మనసులో అనిపించిన ప్రోవా ఏంటయ్యా ఇల్లు, అసలు లోపలంతా ఒక బాధ. అని చూసినప్పుడు హృదయం ఏడుస్తుంది అంటారు కదా, హృదయంలో ఏడుపు వస్తుంది అంటారు కదా, అది లోపల స్టార్ట్ అయిపోయింది. మతం మార్మల్లో కులం మార్మం లేదు కదా, నీ జీవితం మార్చుకొని చెప్పడానికి కదా వచ్చింది. చూడండి ఒకసారి, ఆమె అలాంటి స్త్రీ అయినా కూడా తన ఇంట్లో ఒక్కొక్కరిని చేర్చుకుంటుంది. ఎవరెవరు చేర్చుకుంటుందో చూద్దాం ఒకసారి. నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట ఏం చేయి? చెప్పండి. నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను. ఏ ఇంట్లో? ఆ ఎర్రని తాడున్న ఇంట్లో, రక్షణ అనే ఇంట్లో, యేసుక్రీస్తు రక్తములో వారందరినీ కూడా తీసుకొచ్చి పెట్టు. ఏమండి, ఈరోజు ఒక మాట చెప్తున్నాను గురుబంధు వారికి. ఒకవేళ ఇంకా మీ ఇంట్లో ఎవరు రక్షించబడకపోతే వారి గురించి త్వరగా కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. 2025లో వాళ్ళు ఉంటారో ఉండరో తెలీదు. ఎందుకో ఈ మాట దేవుడు ఇన్ని సభల్లో ఎప్పుడూ చెప్పలా, ఈ మాట పలుకుతున్నారు. త్వరగా వాళ్ళ గురించి కన్నీరు గార్చండి. యేసే సిలువలో వేలాడుతూ ఆయన ఒక మాట అన్నారు, నా కోసం ఏడవద్దు, నీ కోసం, నీ బిడ్డల కోసం ఏడు. దేవునికి దూరం అయిపోయి, దేవునికి అసభ్యకరంగా అన్యాయంగా నడుస్తున్న వ్యక్తి మీ ఇంట్లో ఎవరిని ఉంటే, ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. త్వరగా వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు కన్నీరు కాచి వారిని రక్షించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఉన్న చాలామంది యవనస్తులు, నేను కోయంబత్తూరులో నాకు పరిచయం అయినప్పుడు భయంకరమైన డ్రింకర్స్. ఒక్కొక్కరు బార్లో మొత్తం బల్లలు పగిలిపోయి వీళ్ళంత గొడవ చేసేవాళ్ళు తాగేసి. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తి ఇంటికి వెళ్ళి స్వార్థ చెప్పి ఒక్కొక్కరిని దేవుడిలోకి తేడానికి నాకు 7-8 సంవత్సరాలు పట్టింది. దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు వాళ్ళ హృదయాన్ని మార్చి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నిజంగా వాళ్ళ జీవితాలు అప్పుడు చూస్తే నిజంగా నాకు అనిపించింది, ఆ రోజు ప్రభువుని తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఎంత సంతోషంగా ఉంటున్నారు. ప్రైజ్ లార్డ్. ఆ రోజు దేవుణ్ణి తెలుసుకున్నారు, రక్షణని ఇంట్లోకి వచ్చారు, యేసయ్యని నమ్ముకున్నారు, పాపాన్ని విడిచిపెట్టారు, దేవునికి దగ్గర అయ్యారు.
ఈరోజు సంతోషంగా ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలతో. ఈరోజు ఆ సంతోషం మీకు వద్దా? మీ కుటుంబాల్లో వద్దా? ఒకసారి ఒక మాట చెప్తా. ఒకవేళ మీ ఇంట్లో యవనస్తుడైన కుమారుడు ఎవరన్నా, కుమార్తె ఎవరన్నా దేవునికి అయిష్టంగా బ్రతుకుతుంటే తల్లి, ఈరోజు నువ్వు నిద్రపోకూడదు. ఆ వ్యక్తి యొక్క రక్షణ చూసే వరకు నువ్వు నిద్రపోకూడదు. నేను గొప్పతనం కోసం చెప్పట్లా, దేవుడు నాకు ఇచ్చిన పరిచయం గురించి, లేకపోతే నాకు ఇవ్వబడిన ఈ ప్రాంతాల మీద భారాన్ని అన్నిటిని బట్టి ఈ సంవత్సరం అంతా 3 గంటల వరకు మధ్యాహ్నం అన్నం మెతుకు ముట్టుకొని ప్రభువా ఉపవాసం ఉండే సందు వీళ్ళందరికీ ఒక ప్రార్థన చేస్తాను ఈ 2024 అంతా అని ఒక తీర్మానం చేసుకున్నాక దేవుడు అన్నాడు, నీ ఉపవాసం ప్రార్థన అయ్యేలోపు ఈ ఊర్లన్నింటిలో మార్పు తీసుకొస్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు నిద్ర పట్టకూడదు, ప్రశాంతంగా నిద్రపోకూడదు. నా కొడుకు మారాల్సిందే ప్రభువా. నేను వెండి అడగట్లేదు కదా, బంగారం అడగట్లేదు కదా, ఆస్తులు అడగట్లేదు కదా, అంతస్తులు అడగట్లేదు కదా, నశించిపోతున్న ఆత్మలో అయినా నా కుమారుని అడుగుతున్నాను కదా. మా మందిరంలో ఒక బ్రదర్ ఉన్నారు, ప్రవీణ్ అని. ఆయన కాలేజ్లో ప్రొఫెసర్గా చేసేవాళ్ళు. ఆయన శాలరీ అప్పుడు కోయంబత్తూరు ఉన్నప్పుడు 70,000 రూపాయల జీతం. ఒకరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతా, నీ తండ్రి రక్షించబడకపోతే నీకు ఎలా నిద్ర పడుతుంది అని ఒక మాట మాట్లాడాడు దేవుడు. నాకు కూడా తెలియదు ఆ మాట ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో నాకు కూడా తెలియదు. ఒక ఆదివారం, మంగళవారం రోజు నేను ఫోన్ చేస్తే, బ్రదర్ వెరీ సారీ, నేను రిజైన్ చేసి ఆంధ్ర వెళ్ళిపోయాను అన్నారు. ఏమైంది బ్రదర్ అంత సడన్గా రిజైన్ చేసేసారు, మంచి శాలరీ? ఏంటంటే ఆదివారం దేవుడు నాతో ఒక మాట మాట్లాడారు, మీ నాన్న రక్షించబడకపోతే నీకు ఎలా నిద్ర పడుతుంది, ఎలా పడుతుంది అన్నారు. నిజమే, మా నాన్న రక్షించబడలా, ముసలివాడు అయిపోయాడు మా నాన్న. నేను ఇక్కడ 70,000 రూపాయల జీతంతో సంతోషిస్తున్నాను నా భార్యతో, బిడ్డతో. అందుకే నాకు మనసు ఒప్పుకోవాలా, రిజైన్ చేశాను, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. మరి ఏం బ్రదర్ అంటే, మా నాన్న రక్షించబడే వరకు ఏ ఉద్యోగం చేయను అని స్వార్థ చెప్తూ ఉంటా అని చెప్పి ప్రతిరోజు ఉదయం ఆయన మంచం దగ్గర కూర్చొని స్వార్థ చెప్పేవాడు అంటే వాళ్ళ నాన్నకి. ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ నాన్న కూర్చోబెట్టి బయట కుర్చీ వేసి సువార్త చెప్పేవాడు, నాన్న మేమందరం రక్షించబడ్డావు నాన్న, ఇదిగో రేపు యేసయ్య మధ్యాకాశానికి వచ్చినా, లేకపోతే ఈలోపు నువ్వు చచ్చిపోయినా, నువ్వు నరకానికి వెళ్తావు నాన్న, వద్దు నాన్న, ఆ జీవితం వద్దు నాన్న, వదిలేనా తాగుడని 3 నెలలు చెప్పాడంట ఆయన సువార్త. 3 నెలల సువార్త చెప్పి 3వ నెలలో, ప్రభా ఇంక అంతకన్నా నాకు ఓపిక లేదయ్యా అని అయినా చెప్తానని చెప్తూ ఉన్నాడట. 4వ నెల మధ్యలో వాళ్ళ నాన్న వచ్చి అన్నాడంట, అరే రేపు నుంచి నేను చర్చికి వస్తాను రా అన్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెంటనే చర్చికి తీసుకెళ్లారు. 2-3 వారాలు వీళ్ళ అబ్బాయి చెప్పిన స్వార్థ, దైవజనుడు చెప్పిన వాక్యం అంతా విని 4వ నెలలో నాకు మాట అన్నాడంట, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను నాన్న, బలవంతం ఏమీ లేదు, నీకు ఇష్టమైతే దేవుడిని సొంత రక్షణ అంగీకరిస్తేనే నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు తీసుకోనానా అంటే, లేదు నాన్న, నిజంగా నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఇదిగో నా ప్రభుని నేను సొంత రక్షణ అంగీకరిస్తున్నాను. బాప్తిసం ఇచ్చాడు. దేవుని మహిమదంగా మాట చెప్పిన, బాప్తిసం తీసుకున్న వారానికి ఆయన చనిపోయాడు. బాప్తిసం తీసుకున్న వారానికి ఆయన చనిపోయాడు. ఆ బాడీని అక్కడ పెట్టి నాకు కాల్ చేశారు, అన్నా నాన్న చచ్చిపోతే సంతోషంగా ఉందన్నా అన్నాడు. నాకు ఇప్పుడు కూడా ఆ మాటలు గుర్తొస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ మాట, ఒక మాట అన్నాడండి, ఇప్పటికి నా చెవుల్లో గిర్రం తిరుగుతూ ఉంటుంది. అన్నా నాన్న చచ్చిపోతే సంతోషంగా ఉంది. ఏ బ్రదర్ అదేంటి అలా అంటున్నారంటే, ఏ పని మీద ఒక ఆత్మ రక్షించడానికి నేను వచ్చాను ఇక్కడికి, ఆ పని ముగిసిందన్నా, నాన్న పరలోక రాజ్యం చేర్చబడ్డాడన్నా. దేవుని మహిమతో మాట చెప్తానండి. అయిపోయింది, సమాధి కార్యక్రమం అయిపోయింది, ప్రార్థన కూటం అంతా అయిపోయింది. మోకాళ్ళు వేసి ఒక ప్రార్థన చేసిన, ప్రభా మా నాన్న అయ్యి ఉండొచ్చు, కానీ నీ కోసం ఒక ఆత్మను సంపాదించడానికి నా 70,000 రూపాయల జీతం వదులుకున్నాను. నేను 70,000 రూపాయల జీతం వదులుకున్నాను నాన్న. యేసయ్య నువ్వు అద్భుతం చేయవా అని ప్రార్థన చేసి ఫోన్ పెట్టాను. ప్రార్థన చేసి ఫోన్ తీసి చూస్తున్నానంటే ఫోన్ వచ్చింది, దుబాయ్ దేశం నుంచి ఫోన్ వచ్చింది. బ్రదర్ ప్రొఫెసర్గా ఇక్కడ అవకాశం ఉంది, మీరు టీచ్ చేయగలరా, పలానా సబ్జెక్ట్ అంటే చేస్తాను, ఎంత శాలరీ, 1,40,000. ప్రైజ్ మహిమపడతా. 70కి డబుల్ ఇచ్చాడు దేవుడు. అయితే వాళ్ళ భార్య బిడ్డలందరూ కూడా తీసుకొని వెళ్ళిపోదామని అనుకుంటే వాళ్ళ భార్య ఒక మాట అందంట, ఏమంటే ఒక మాట చెప్తాను తప్పుగా అనుకోవద్దు, ఇదిగో ఇంత జాబ్ రావడానికి దేవుని కృప తర్వాత అన్న ప్రార్థన, అన్న వాక్యం బట్టే కదా నేను అవుతా. ఈ సంవత్సరం అన్నం తీసుకొని వెళ్ళు, అక్కడ వాక్యంతో వాడబడతాడు, ఆ వాక్యంతో వాడబడాలి,
ఆ ప్రాంతాల్లో అన్న వాడబడాలని వెంటనే నాకు ఫోన్ చేసి నాకు ఫ్లైట్ టికెట్స్ వీసా అన్నీ తీసుకొని దేవుని కృపల దుబాయ్ దేశంలో 14 సంఘాల దేవుని వాక్యం అందించడానికి దేవుడు బహుమానంగా వాడుకున్నాడు. ఇటు నన్ను మర్చిపోలా, అటు ఆయన్ని మర్చిపోలా, వాళ్ళ నాన్నని మర్చిపోలా, ఎవరిని మర్చిపోలా. దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఒక నశించిపోతున్న ఆత్మ గురించి కన్నీరు కార్చి చూడు సహోదరుడా. ఒక నశించిపోతున్న నీ భర్తల గురించి కన్నీరు కార్చి చూడు సహోదరి. నీ కొడుకు గురించి కన్నీరు కార్చి, ప్రభా నేను వెండి అడగట్లా, బంగారం అడగట్లా, అయ్యా ఈ ప్రజలు మారాలి, ఈ వ్యక్తి మారాలి. ఈ రోజు ఈ సభలు పెట్టింది, కోయంబత్తూరు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది, యవనస్తులు కష్టపడుతుంది. ఇదిగో మా గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు. ఏ ఒక్కాత్మ నరకానికి వెళ్ళకూడదు, నశించిపోకూడదు. రక్షకుడైన యేసయ్యను తెలుసుకొని ఆయన ద్వారా పరలోక రాజ్యంలో చేర్చబడ్డానికే ఈ సభలు దేవుడి రాత్రి నిర్వహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, నీ పాపము క్షమించబడాలి, అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావు. ఆ పాపమును క్షమించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈమె వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళింది. అన్న మీరందరూ నా ఇంట్లోకి వచ్చేసేయండి. అన్నలు అన్నారు, నీ ఇంట్లో పాపం జరుగుతుంది, నీ ఇంట్లో మేము ఎలా ఉంటాం అసలు? అన్నా కాదన్నా, ఆ కాలం అయిపోయిందన్నా, ఇప్పుడు నా జీవితాన్ని మార్చుకుందానన్నా. అన్నా పెద్ద యుద్ధం జరగబోతుందన్నా, దేవుడు నాకు ముందుగానే నాకు తెలియజేశాడన్నా, దాని నుంచి మిమ్మల్ని రక్షించడానికి అన్నా. చూడండి, గమనించండి, ఆమెకున్న భారం చూడండి ఒకసారి. సమరయ స్త్రీ నీరు చేదుకుంటుంది. యేసయ్య వచ్చాడు అక్కడికి. యేసయ్య వచ్చి, అమ్మా నాకు దాహం ఇవ్వా అంటే, అయ్యా నేను సమరయులం, నువ్వు యూదుడివి, నీకు ఎలా ఇస్తాం నీరు? ఆ మాటల సందర్భంలో ఆమె ఒక పాపము చేసే స్త్రీ అని ఆమెకు అర్థమైంది. ఆమె పాపము చేసే స్త్రీ అని అర్థమైంది ఆమెకి. ఆమె అంటుంది, అయ్యా మెస్సయ్యవి నువ్వే కదా. వెళ్ళింది, ఊరంతా చెప్పిందండి. ఒక స్త్రీ పాపము చేయబడి వ్యభిచారంతో పట్టబడి రాళ్లతో కొడుతూ ఆమెను కొట్టడానికి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య ఏంటి ఏమైంది, ఎందుకు తీసుకొచ్చారు ఏమని అంటే, వాళ్ళు అన్నారు, అయ్యా ఈ వ్యభిచారం చేస్తూ పట్టబడింది అయ్యా, మరి మీరు రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. సరే రైట్, మీరు ఆమెను కొడుదురు కానీ నేను ఒక మాట అడుగుతాను, మీలో ఎవరైనా పాపము చేయకుండా ఉన్నారో వారు మాత్రమే రాయి వేయండి. వెంటనే రాళ్ళన్నీ కింద పడిపోయినండి మొత్తం. ఎవరు లేరు. తల ఎత్తి వేసే చూసేసరికి ఎవరు లేరు. భూమి మీద ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. కానీ పాపాన్ని క్షమించే వ్యక్తి, క్షమించే దేవుడు యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈమెకు అర్థమైంది, ఇదిగో దేవుడు నాకు ముందుగా తెలియజేశాడు, నా ఇంటిని నేను కాపాడుకోవాలని, నా తల్లిని నేను కాపాడుకోవాలి, నా తండ్రిని నేను కాపాడుకోవాలి, నా అన్నల్ని సహోదరుల్ని కాపాడుకోవాలి. ఈ సంవత్సరం మా మందిరంలో కూడా ఒక పని మేము ప్రారంభించాం. ఒక చిన్న పుస్తకంలో ప్రతి ఇంట్లో వారి తండ్రి జనాంగంలో రక్షించబడిన వాళ్ళ పేర్లు, తల్లి జనాంగంలో రక్షించబడిన వాళ్ళ పేర్లు పెట్టి ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలన్నింటిలో కూడా రేపు ఫిబ్రవరి నుంచి ఆ పని ప్రారంభిస్తున్నానని ముందుగానే చెప్తూ వచ్చానమాట. చూడండి, గమనించండి, మనల్ని రక్షించుకుంది మనం సేఫ్గా ఉన్నాం అనుకోవడానికి కాదు. ఇంకా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. వారందరినీ రక్షించడానికి మనం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా అనుకుంటామంటే, ఐఎమ్ సేఫ్, నేను సేఫ్ అయిపోయాను, నేను మంచిగా ఉన్నాను, ఈరోజు నేను రక్షించబడిపోయా, దేవుడు నన్ను ఏర్పాటు చేసేసుకున్నాను, టీవీ ఇచ్చేసాడు. మరి నేను ఎప్పుడు ఒక మాట చెప్తా యవనస్తులకి, మీరు దేవుని మందిరంలో ఉన్నారు అంటే యేసయ్య కృప తర్వాత ఎవరో నీ కోసం ప్రార్థన చేశారు, అంతేనా? మీ తల్లి ఉండొచ్చు, మీ తండ్రి ఉండొచ్చు, మీ ప్రాంతంలో సేవకుడన్నా గట్టిగా, లేకపోతే మీ బంధువులు ఎవరో రక్షించబడిన వాళ్ళు మీ కొరకు కన్నీరు గార్చి ఉండొచ్చు. మరి వాళ్ళందరూ కన్నీరు కారిస్తే దేవుని కృప తర్వాత, దేవుని రక్షణ తర్వాత, దేవుడి తర్వాతే వాళ్ళు కన్నీరు గారిస్తే మనం ఈరోజు ఇక్కడ ఉంటే, ఎవరో స్వార్థ చెప్పిన దాన్ని బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మరి మనం ఇంకొకరు చెప్పాలిగా. మా మందిరంలో ఉన్న
35 మంది టీమ్స్, దగ్గర 50-60 మంది యవనస్తుని ప్రతి గురువారం ఒక్కొక్క ప్రాంతాన్ని పంపిస్తారు. మీరు రక్షించబడ్డారు, కుదరదు, మీరెళ్ళి ఇంకొకరికి చెప్పండి సువార్త. ఒక బాగా దేవుని సువార్త తెలిసిన వ్యక్తి, తెలియని వ్యక్తి, ఇద్దరిని పెట్టి పంపిస్తే అలా వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే సంఘం ఆత్మతో నింపబడిపోతూ ఉంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో ప్రార్థన చేస్తే ఈరోజు ఉన్నాం కదా, మరి మనం కూడా ప్రార్థన చేయాలి ఇంకోళ్ళ కోసం. ఎవరో సువార్త చెప్తే మనం రక్షించబడి వచ్చాం కదా, మరి మనం కూడా సువార్త చెప్పాలిగా. ఒకసారి అమెరికా దేశంలో ఒక యవనస్తుడికి ఒక భారం కలిగింది అంట హృదయంలో. ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టాడట. సార్, ఇక నుంచి ప్రతి నెల ఈరోజు నేను సెలవు పెడతాను. ఎందుకు, కారణం ఏంటి? సార్, ఐ వాంట్ టు షేర్ ద గాస్పెల్, నేను సువార్తని ప్రకటించాలి అని చెప్తే వా వండర్ఫుల్ అని చెప్పి లీవ్ ఇచ్చారట. ఆ యవనస్తుడు కరపత్రిక పట్టుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నాడు. బయట ఎవరు ఉంటే వాళ్ళ చేతికి ఇస్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు. లేకపోతే అమెరికా దేశాలు కొన్ని ఫారిన్ కంట్రీస్లో తలుపుకే లెటర్ బాక్స్ ఉంటుంది, లెటర్ బాక్స్. ఆ లెటర్ బాక్స్ లోపల పక్క ఉంటుంది, దానికి లెటర్ వేసే భాగం బయట నుంచి నాకు లెటర్ వేయచ్చు. అయితే అందరికి లెటర్ ఇస్తున్నాడు, చేతికి ఇస్తున్నాడు, కరపత్రిక చేతికి ఇస్తున్నాడు, స్వార్థ చెప్తున్నాడు, చాలామంది సంతోషపడుతున్నాడు. అయితే ఆ ఒక ఇంటికి వెళ్ళాడు, తలుపేసి ఉంది, కొట్టాడు, ఎవరు రాలా. మళ్ళీ తలుపు కొట్టాడు, ఎవరు రాలా. మూడోసారి ఇక ఎవరు రావట్లేదు కదా అని ఒక లెటర్ అలా వేసి ఆ కరపత్రిక వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఒకరోజు ఎందుకో సెలవు వస్తే ఈ లైన్లో ఎక్కడెక్కడ తలుపులు వేసేసి ఉన్న ఇళ్ళకి నేను సువార్త అందించలేదు, మళ్ళీ వెళ్ళి సువార్త అందించాలని చెప్పి ఎక్కడెక్కడ తలుపులు వేసేసి ఉన్నాయో ముందు 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ తలుపు కొడుతున్నప్పుడు ఇంటికి వచ్చాడు. ఒక ఇంటికి వచ్చి తలుపు కొట్టంగానే పక్కన ఒక సహోదరి ముసలామె తలుపు తీసిందట. తలుపు తీస్తే ఏంటి తలుపు తీసింది అని చెప్పి గబగబ తలుపు తీసి, మ్యామ్ ఆ రోజు నేను వచ్చాను, మీరు ఎవరు లేరు అంటే, అవును ఆ పేపర్ కరపత్రిక వేసిన నువ్వేనా అంటే, అవునయ్యా అన్నంట. రా అయ్యా లోపలికి, అయ్యా నీతో నేను మాట్లాడి నేను వెయిట్ చేస్తున్నానంటే వచ్చి కూర్చోబెట్టింది. కొంచెం ఏదో స్నాక్స్ ఇచ్చి తింటుంటే ఆమె చెప్పిన ఒక సాక్ష్యం ఏంటో చెప్పనా, అయ్యా నువ్వు మొదటిసారి 2 సార్లు తలుపు కొట్టినప్పుడు నేను చచ్చిపోవడానికి రెడీ అవుతున్నా, ఉరి వేసుకోవడానికి రెడీ అవుతున్నా. నేను మొదటిసారి తలుపు వేసి ఉరి ఇలా వేసుకున్న క్షణంలోనే నువ్వు తలుపు కొట్టావు, నేను తీసే లోపు మళ్ళీ తలుపు కొట్టావు, నేను గబగబ తీసి డోర్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావు. కానీ నువ్వు వేసిన పేపర్లో ఒక మాట రాసి ఉంది, ప్రయాసపడి భారం మోసుకుపోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ఇదిగో యేసయ్య విశ్రాంతి ఇస్తానని ఆ రోజు నాకు అర్థమైంది. నేను ప్రార్థన చేశా, నా హృదయం నెమ్మదైంది. నేను చచ్చిపోవాలనుకున్న వ్యక్తిని నేను బాగుపడ్డాను, సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పునా, ఇదిగో మనం హెచ్చించింది దేవుడు, మనకు ఉద్యోగాలు ఇచ్చింది, మనకి స్థానాలు ఇచ్చింది, మనకు అన్ని ఇచ్చింది. ఇదిగో మనం చూసి సంతోషించి ఎంజాయ్ చేయమని కాదు, మనకిచ్చిన దేవుడు ఇచ్చిన ప్రతి దాని వెనక ఒక్కొక్క ఆత్మను అడుగుతాడు దేవుడు రేపు మనల్ని. అయ్యోలో నీ తమ్ముడు హేబెల్ ఎక్కడా? చదువుకుంటున్న పిల్లలందరితో నేను చెప్తున్నాను, యవనస్తులతో మిమ్మల్ని చదువుకోవడం దేవుడి కృపనిచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి కృపనిచ్చాడంటే నేను మాట చెప్పినా ఖచ్చితంగా రేపు దేవుడిని అడుగుతాడు నిన్ను. కొంతమందికి నా గురించి చెప్పావా? కోయంబత్తూరులో ఒక యవనస్తురాలు కాలేజీలో జాయిన్ ఫస్ట్ ఇయర్లో ఆ అమ్మాయి శనివారం వాళ్ళకి లీవ్ ఉండడం బట్టి ప్రార్థన చేసేదట, ప్రార్థన చేస్తూ ఉండేదట. ఈ అమ్మాయిని చూసి ఇంకొక అమ్మాయి జాయిన్ అయింది ప్రార్థన, ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వీరితో పాటు కొంతమంది ఆడపిల్లలు జాయిన్ అయ్యి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయితే కొంతమంది పిల్లలు ఏం చేశారంటే, మీరు ప్రార్థన చేస్తారు కదా మా గురించి చేయండి అని కొన్ని పేపర్లో ప్రార్థనా విజ్ఞాపనలు రాసి ఇచ్చారంట. ఇస్తే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఇచ్చిన ప్రార్థనా విజ్ఞాపన విషయం దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు వాళ్ళ ఇంట్లో. వెంటనే వాళ్ళందరూ, మా ఇంట్లో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు, మీరు ప్రార్థన చేసిన ప్రార్థన మీద మాకు చాలా గొప్ప కార్యాలు చేస్తానని ఒక్కొక్కరు వచ్చి ప్రార్థనలో జాయిన్ అయ్యారు. అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి 350 మంది పిల్లలు ప్రార్థన గుంపు అయ్యారంట. చెప్పలు కూడా దేవుని గొప్పగా మహిమ పడతాం. ఆమె అనుకోవచ్చు నన్ను చదువుకోవడానికే దేవుడు ఏర్పాటు చేశాడు, నన్ను చదువుకోవడానికే దేవుడి కాలేజీకి తీసుకొచ్చాడు, నన్ను చదువుకోవడానికే, పని చేసుకోవడానికే, జాబ్ చేసుకోవడానికే ఈ స్థలంలోకి తెచ్చాడు. రీసెంట్గా బ్రదర్ ఒక మాట మేము మాట్లాడుకున్నప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పరిచర్య జరుగుతుంది ఈ మధ్య. నేను గత 3-4 ఇయర్స్గా నేను వింటున్నాను ఆ పరిచర్య. ఆయన సాక్ష్యం విన్నప్పుడు అనిపించింది, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేసుకోవచ్చు, కానీ ఈరోజు ఒక మంచి ఉద్యోగాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో మహేష్ గారు కదా ఆయన పేరు, మహేష్ గారు వాళ్ళ టీమ్స్ అందరితో నేను కలిసి మాట్లాడినప్పుడు ఎంత సంతోషం వేసిందంటే, మనం అనుకుంటాం
మనం చేసుకునే పనిలో అదే దేవుడు ఇచ్చిన పని అనుకుంటాం. నో, అక్కడ నిన్ను పెట్టింది కొన్ని ఆత్మను రక్షించడానికి. ప్రతిదానికి పాస్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రాలేరు, కోర్టులోకి రాలేరు, కాలేజీలోకి రాలేరు, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళలేరు. అక్కడ ఆయా స్థానాల్లో మనల్ని పెట్టాడంటే అక్కడ కొన్ని ఆత్మను మనం రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటి మనం గమనిద్దామా? ఒక్క స్త్రీ, పాపము చేసే స్త్రీ దేవుని గొప్పతనాన్ని విన్నప్పుడు ఆమె గుండె కరిగిపోయి ఆమె ఏమి చేయడం ప్రారంభించిందో తెలుసా? ఇప్పుడు ఆత్మను సంపాదించుకోవడం ప్రారంభించింది. తండ్రి ఆత్మను సంపాదించడం ప్రారంభించింది. తల్లిని కాపాడుకుంటుంది, అన్నదమ్ముల్ని కాపాడుకుంటుంది, అక్క చెల్లెల్ని కాపాడుకుంటుంది. ఇదిగో అందరినీ గదిలోకి తీసుకొచ్చి, ఇంటిలోకి తీసుకొచ్చి ఒక తాడు అక్కడ కట్టంటుంది. నానా ఇల్లు దాటెళ్ళొద్దు, ఈ రక్షణ దాటెళ్ళొద్దు, మళ్ళీ తిరిగి పాపము జీవితంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, ఇంట్లోనే సేఫ్, ఇంట్లోనే సురక్షితమా, ఇక్కడే ఉండాలి. ఎప్పుడైనా యుద్ధం రావచ్చు, ఎప్పుడైనా వేసే మధ్యాకాశానికి రావచ్చు. ఈ లోపు రక్షణ దాటి బయటికి వెళ్ళొద్దు, మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళొద్దు, మళ్ళీ తిరిగి శాపగ్రహ జీవితంలోకి వెళ్ళొద్దని వారితో అందరినీ చేర్చుకోనంటే ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో పెట్టుకుంటే అందరూ అంటున్నారు, ఎందుకు తీసుకొచ్చా ఊరికనే మమ్మల్ని? చర్చికి ఎవరన్నా రమ్మంటే ఫస్ట్ ఇలాగే అంటూ ఉంటారు, మీ పని లేదు, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? తీసుకొచ్చి కూర్చోబెట్టినా కొంచెం ఇబ్బందిగానే కూర్చుంటారు. కానీ తర్వాత దేవుని గొప్పతనం తెలిసింది. దేవుని ప్రేమను ఒక్కసారి రుచి చూస్తే బయటికి వెళ్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. సువార్త చెప్పాల్సిన బాధ్యత మందే. అన్ని జనులు చెప్తారు సువార్త దేవుని గురించి. ఎవరు చెప్తారు? ఎవరు? మేమే అంటున్నారు కానీ నేనే అనట్లా. చూడండి, చెప్పండి, నేనే అని చెప్పండి. గట్టిగా ఎవరు చెప్పాలి? గట్టిగా నేనే చెప్పాలి. సువార్త మనం చెప్పేసేయాలి. అది వింటారో వినరో, అది ఎలా జరిగిద్దో క్రియ మనకు సంబంధం లేదు. చెప్పేసి వచ్చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట మీద కార్యం చేస్తాడు, ఆ మాటని గలిబిలి చేస్తాడు లోపల. చెప్పకపోతే అందుకనే దేవునికి వాక్కు కావాలి, చెప్పేవారు వాక్కు కావాలి. వాక్యమే గట్టిగా దేవునికి వాక్కు కావాలి. చెప్పేసి వచ్చేసేయండి, వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. మన యవనస్తులు కోయంబత్తూరులో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చెప్తే ఎన్ని మాటలంటారంట పాప వెళ్ళలే. నేను అంటాను, అస్సలు భయపడద్దు, రేపు వాళ్ళు వచ్చి కూర్చుంటారు చర్చిలో. వీళ్ళు వచ్చి కూర్చుంటారు. నెలకు ఒకసారి మేమందరం ఉపవాసం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తా ఉంటే ఒకరోజు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. లిస్ట్ పెట్టుకుంటాం, ఏరియాలో ఎంతమంది ఇంకా రక్షించబడాల, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. ఇంకో ఏరియాలో ఎంతమంది రక్షించబడాలి తెలియదు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉండి ఒక ఆల్ నైట్లో. ఒక్కొక్కసారి కొంతమంది మెయిన్ టార్గెట్ చేస్తాం, ప్రభు ఈ నెల ఖచ్చితంగా చర్చిలో మాకు కనబడాల్సిందే. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఎలా వచ్చి కూర్చుంటారు, జనాల మధ్యలో వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ప్రార్థన చేయడం మన వంతు, స్వార్థ చెప్పడం మన వంతు, అద్భుతం చేయడం దేవుని వంతు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అందరిని తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంది. ఈలోపు వెంటనే యుద్ధము ప్రారంభమైంది. పక్కనే అన్ని దారిలో యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వేగుల వారి యెహోషువకు చెప్పారు, అయ్యా ఏ ఇంటికన్నా వెళ్ళు దయచేసి, ఇదిగో ఒక ఇల్లు ఉంది, మమ్మల్ని కాపాడిన ఇల్లు, మా కొరకు కన్నీరు కార్చిన ఇల్లు, మా కోసం ప్రయాసపడిన ఇల్లు, ఆ ఇంటిని మాత్రం కాపాడయ్యా అంటే యెహోషువ అన్నాడు, ఆ ఇంటి మీద ఏముంటుంది నాకు గుర్తుంటుందా? నేమ్ బోర్డు ఏమైనా ఉంటుందా? ఏమైనా పేరుందా? అలా నిలయమని ఉందా? ఏముండదయ్యా, యేసయ్య రక్తము లాంటి ఒక ఎర్రని తాడు ఉంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ తాడు ఉంటుంది. ఓహో రైట్, ఓకే. అందరినీ ముట్టడి వేసి ఆ యుద్ధంలో చంపారు. కానీ ఆ ఇంటిని మాత్రం, ఆ ఇంటిలో ఉన్న వారిని మాత్రం ఎవ్వరు ముట్టుకోలే. ఈ రాత్రి వాక్యం ఉంటుంది, మనం గమనిద్దామా ఒక్కసారి. ఇంకా మీరు రక్షించబడి మీరు సేఫ్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు అనుకోవద్దు. మీరు రక్షించబడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గొర్రెబందులు ఇంకా రక్షించబడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వారి కొరకు మన కన్నీరు కార్చాలి, ప్రభు దగ్గర మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఈ ప్రాంతపు దైవజనులు ఇంకా కన్నీరు కార్చాలి. కోయంబత్తూరు కొరకు మేము కన్నీరు కార్చాలి. ఈ ప్రాంతం కొరకు దైవజనులు కన్నీరు కార్చాలి. ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఏ దైవ సేవకుని పెట్టారో, లేకపోతే ఒకళ్ళు మన తండ్రి జనాంగంలో మనల్ని రక్షించుకున్నారు దేవుడు, ఒకళ్ళు మన తల్లి జనాంగంలో మనల్ని రక్షించుకున్నారా, మనము వారి కొరకు ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. మనం అనుకుంటాం దేవుడు నన్ను బ్లెస్ చేసేసాడు, ఐఎమ్ బ్లెస్డ్.
దేవుడు నన్ను మంచి స్థానంలో పెట్టేశాడు, నా కుటుంబాన్ని మంచి స్థానంలో పెట్టేశాడు, నా పిల్లలు మంచి స్థానంలో పెట్టేశాడు, ఐఎమ్ బ్లెస్డ్ బై గాడ్, దేవుడి చేత బ్లెస్ అయిపోయాను, చాలు. నో 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 నో. నిన్ను బ్లెస్ చేసిన ప్రతి దానికి ఒక ఆత్మను అడుగుతాడు దేవుడు. అయ్యేనో నీ తమ్ముడు హేబెల్ ఎక్కడా? ఇదే మాటని పడిగినప్పుడు మనం చెప్పగలగాలి. రేపేసే మధ్యాకాశానికి వచ్చినప్పుడు గో గొర్రెబంద సంఘమా అనకూడదు, గొర్రెబందాను పైకి రాని పిలవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరు కూడా విడవబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క పాపము చేసే స్త్రీ దేవుని గురించి విన్నప్పుడు ఆమె హృదయం కరిగిపోయి తన కుటుంబాన్ని కాపాడుకుంటే, ఈరోజు వాక్యం వింటున్న నీవు, నీ భర్త మారకపోతే నువ్వు నిద్రపోకూడదు సహోదరి. నీ భర్త మారకపోతే నేను నిద్ర పట్టకూడదు. ప్రభు దగ్గర గోజాడి గెలిచే వరకు. మా తాతయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు, మిలిటరీ నుంచి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అస్సలు మాట దేవుని మాట వినేవాళ్ళు కాదు. మా నాయనమ్మ మంచి ప్రార్థన పర్రాలి. 3rd బెటాలియన్లో కాకినాడలో మా డాడీ వాళ్ళు పెరిగిందంతా అక్కడే. 3rd బెటాలియన్ ఏపీఎస్పీలో ఒక మంచి సంఘాన్ని ప్రారంభించింది. ఇప్పుడు కూడా అక్కడ యునైటెడ్ చర్చ్ అని ఉంటుంది. దాన్ని ప్రారంభించిన వాళ్ళ ముగ్గురులో మా నాయనమ్మకులు మంచి పరిచయం చేసింది. ఏసన్న గారు అక్క మీరక్క, వారితో పాటు మా నాయనమ్మ కూడా. ఆమె చనిపోయే వారికి తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా నిష్ఠ కలిగి ప్రభు సన్నిధిలో రాత్రి 9 గంటలకు ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఉదయం 5 వరకు ఆమె ప్రార్థనలోనే ఉండేదాన్ని. అయితే మా తాతయ్య మారకపోతే ఒక మాట అడిగినాను, ప్రభా ఈయన కన్ను మూసే లోపల నిన్ను ఎరగాలి, నిన్ను సొంత రక్షణగా అంగీకరించాలి, నీ ఎద్దుకు రావాలి, రక్షించబడ్డాకే అయ్యా నువ్వు చేర్చుకో, ఈ లోపు మరణం ఆయన దగ్గరికి రాకూడదు అని కన్నీరు గార్చి ప్రార్థన చేసేదట. మా తాతయ్య అనేవాళ్ళంట, ఏసై లోపు వస్తే ఎత్తబడుతుంటే నీ కాళ్ళు పట్టుకుని వచ్చేస్తానేవాళ్ళట. ఏంటంట అంత మన ఇష్టమే, కాళ్ళు పట్టుకుని వచ్చేస్తే వెళ్ళిపోవడానికి. మా నాయన మా కన్నీరు గార్చి, ప్రభా ఆ వ్యక్తి రక్షణ నేను చూడాలి. అనేక మందిని గురించి ఎవరికైనా సువార్త చెప్పాలంటే బ్రాహ్మణుల పూజారులకు సువార్త చెప్పడానికి 3 రోజులు అన్నపానాలు ముట్టుకోకుండా ప్రార్థన చేసేవాడు మా నాయనమ్మ. సువార్త చెప్పడానికి వెళ్తానయ్యా, నువ్వు చేయాల్సిందే, గుండె కదిలిపోవాలి వాళ్ళ గుండెలు అంతే. ఈరోజు ఆ భారం అనుకుంటే ఎలాంటి వారిని ప్రభు మన కొరకు, ఆయన రాజ్యం కొరకు పట్టుకుంటాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడున్న కూర్చున్న వారు ఎవరైనా ఇంకా నీ తండ్రి జనాంగంలో, మీ తల్లి జనాంగంలో ఇంకా రక్షణని ఇంట్లోకి, రక్షణని ఆ రక్షణలోకి రాకపోతే ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఈరోజు మీ మీదే పెడుతున్నాడు దేవుడు. మీ మీదే పెడుతున్నాడు దేవుడు, మీ మీదే పెడుతున్నాడు. నాకు ఈ విలేజెస్ మీద ఒక భారం ఇచ్చాడు దేవుడు. చాలామంది, నేను తప్పుగా అనట్లా, చాలామంది పెద్ద పెద్ద సేవకులు సిటీస్లోనే మంచి పరిచర్యలు చేస్తారు, కన్వెన్షన్స్, క్రూసైడ్స్ పెడుతున్నారు. ఈ సిటీస్లో, ఈ విలేజెస్లో ఎవరు ఏంటి పరిచయం చేయట్లేదు, ధనం సమృద్ధిగా ఉంది వాళ్ళ దగ్గర, ఏంటి ప్రభావ అంటే దేవుడు అన్నారు, ఈ భారం నీ మీద పెడుతున్నా, నువ్వు స్టార్ట్ చేయన్నారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ విలేజ్లోకి వచ్చి అనేక ప్రాంతాలు, ఎక్కడ సువార్త అందట్లేదు మెయిన్గా. ఈవెన్ ఒక చోట బాగా సువార్త అందుతుందంటే అసలు అటు వెళ్ళం మేము. ఎందుకు అక్కడ మంచి సంఘ కాపరం ఉన్నట్టు, మంచి సంఘం ఉంది, ఎందుకు మనం వెళ్ళాలి అక్కడికి? మరి దేవుని కృప వల్ల ఈ 10 సంవత్సరాల నుంచి అనేక అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. మాకు జరగాల్సింది ఒక్కటేంటంటే ప్రజలు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకోవాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆత్మల రక్షణ కొరకు మనందరం కన్నీరు కారుద్దాం, తల నుంచి ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలంలో మీరు మోకాళ్ళు వేసి, ప్రభా ఈ గొర్రెబంద ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నామని ప్రార్థన చేద్దాం.